ఇదే కదా నన్ను కోరుకుంది. సినీ పరిసరాల్లో ఎంతో మంది ఆడవాళ్ళు మగవాళ్ళు కమిట్మెంట్ వాడికి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఎంతో మంది జీవితాన్ని వాళ్ళ ఆశల్ని నాశనం చేసిన నువ్వు ఇన్నాళ్ళకు దొరికావురా. అంటే అన్ని రంగాల్లోనూ కమిట్మెంట్ లేదంటారా? ఏ రంగంలోనో పేమెంట్ అడుగుతారు కానీ సినీ పరిసరాల్లో మాత్రం ఎక్కువ శాతం మంది కమిట్మెంట్ అడుగుతున్నారు. నేను ఒక్కడే కమిట్మెంట్ అడిగానండి, నాలాంటి వాళ్ళు ఎంతమంది లేరండి. ఈ రోజు నీ పాపం పండింది, నువ్వు పైకి పోతున్నావు. అలాగే వాళ్ళ పాపం పండినప్పుడు వాళ్ళు పోతారు. నేను చేసింది తప్పే, ఒప్పుకుంటున్నాను. ఏదో ఫైన్ కట్టమనో క్షమించమనో ఇలాంటి పనులు మానేమనో అంటే పర్వాలేదు, కానీ మరీ మీరెంత అలా కొట్టి చంపేసేంత ద్రోహం ఏం చేశానండి? నువ్వు చేసింది సామాన్య ద్రోహం కాదు, కళా ద్రోహం. నువ్వు కమిట్మెంట్ అడగడం వల్ల నీ స్నేహితులు వారి తోటి ఆర్టిస్టులందరూ అలవాటు పడ్డారు. అదేవిధంగా డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్లు, కెమెరామెన్ ఇలా అన్ని డిపార్ట్మెంట్లు వారు కమిట్మెంట్ అడగడం వల్ల లేడీ అనే ఆర్టిస్ట్ని రాకుండా చిత్రరంగాన్ని శూన్యం చేస్తున్నారు. హీరోయిన్ అవ్వాలన్న కమిట్మెంట్, జూనియర్ ఆర్టిస్ట్ అవ్వాలన్న కమిట్మెంట్, ఆంటీ పాత్రకి కమిట్మెంట్. వయసు సంబంధం లేదు, ఆడదైతే చాలు కమిట్మెంట్. ప్రపంచం మెచ్చుకుని మన సినీ రంగాన్ని అవమానపరిచే విధంగా చేసేశారు. ఆడ మగ తేడా లేకుండా వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. కొన్ని చోట్ల చిత్రరంగం షాపింగ్ అనేది సాగుతుంది. ఎందువల్ల? అక్కడ కమిట్మెంట్ లేదు. ఉంది. అక్కడ చేసే పనుల్లో కమిట్మెంట్ ఉంది, క్రమశిక్షణలో కూడా కమిట్మెంట్ ఉంది. హీరోలు అవ్వాలంటే కమిట్మెంట్, డబ్బింగ్ చెప్పాలంటే కమిట్మెంట్, ఆర్టిస్ట్ అవ్వాలంటే కమిట్మెంట్, సింగర్ అవ్వాలంటే కమిట్మెంట్, సినిమా మొదలై నుంచి పూర్తయ్యే వరకు కమిట్మెంట్ కమిట్మెంట్ కమిట్మెంట్. ఐక్యమత్యమైన మాట మీలాంటి వెధవల్లోనే ఉంది. ఎవరో పరాయి వాళ్లే కదా, మనకెందుకులే, మన అవకాశం ఇస్తున్నాం, వాళ్ళు కమిట్మెంట్ ఇస్తున్నారని అందరూ అనుకోవడం వల్లే మన కళ్ళకు కనపడకుండా క్యాన్సర్ వ్యాధుల ఈ కమిట్మెంట్ భయంకరంగా సినీ రంగాన్ని అవహించింది. కమిట్మెంట్ తీసుకోవడం తప్పు, ఇవ్వడం తప్పని అందరు గ్రహించడానికే ఈ బహిరంగ హత్య. ఏమండి, నన్ను చంపినంత మాత్రం నీ సమస్య తీరుతుందా? తీరుతుంది, తీరాలి. నాలా ప్రజలందరినీ తుపాకి తీయమంటలేదు. కమిట్మెంట్ ఒప్పుకోకండి, అడిగిన వారిని చెప్పుతో కొట్టండి. కమిట్మెంట్ నశించాలి, అందాక నా పోరాటం సాగుతుంది. ఒక్క ఫోన్ కాల్ చేసామండి, కొత్తగా వచ్చిన 4 హీరోలు 4 ప్రొడ్యూసర్లు కమిట్మెంట్కి రెడీగా ఉన్నారండి. మీరు అంటే మీ రూమ్కి పంపిస్తాను, మీరు ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇప్పిస్తాను. ప్లీజ్ నన్ను వదిలేయండి, ప్లీజ్ నన్ను వదిలేయండి, ప్లీజ్ ప్లీజ్. మీరు మారరా, నిన్ను చంపడం తప్పే కాదురా. కమిట్మెంట్ అడిగిన ఎంతో మంది లేపేసిన చేతులివి. పదే అదే విధంగా చేసే మగాడైనా ఆడదైనా ఊరుకోను. కమిట్మెంట్ అడిగినా చంపేస్తా, కమిట్మెంట్ ఇచ్చినా చంపేస్తా, కమిట్మెంట్ ఇవ్వలేదని అవకాశాలు ఎగ్గొట్టేసినా చంపేస్తా. జై కళామ తల్లి, జై జై కళామ తల్లి, జై హింద్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.